హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోకి అయితే ముందు ఒక లైక్ చేసి చూడండి. ఇక ఓటింగ్ గురించి మాట్లాడుకుంటే తనుజ కళ్యాణ్ పోటాపోటీ ఓటింగ్ అయితే ఉంది. కళ్యాణ్ 1.12% ముందంజలో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. తర్వాత తనుజ ఉంది, తర్వాత ఇమాన్యుల్, డెమాన్, సంజన గారికి కూడా మంచి ఓట్లు పడుతున్నాయి. సో సంజన గారు అయితే చివరి స్థానంలో ఉన్నారు. డెమాన్ కూడా మంచి ఓటింగ్ పెరిగింది. కాబట్టి మీ కంటెస్టెంట్స్కి సిన్సియర్గా మీరు డిమోటివేట్ కాకుండా ఓట్లు వేస్తూనే ఉండండి. ఇక ఆ తర్వాత మనం నిన్నటి ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే బిగ్ బాస్ జర్నీ గురించి మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి అన్నప్పుడు ఒక్కొక్కరు తమ అభిప్రాయాన్ని అయితే చెప్పారు. తనుజ ఏం చెప్పింది అంటే వాళ్ళ నాన్నగారికి తను ఈ ఫీల్డ్లోకి రావడం అస్సలు ఇష్టం లేదు. అంతకుముందు తనను ఒక ప్రిన్సెస్లా చూసుకునేవారు. కానీ ఎప్పుడైతే తన ఇష్టానికి విరుద్ధంగా ఇలా ఈ టీవీ సీరియల్స్ ఇవన్నీ చేయడంతో తనకు నచ్చలేదు, తనకున్న అలా చూసుకునేదంతా తను మారిపోయింది అని చెప్పి చాలా ఫీల్ అవ్వడం అయితే జరిగింది. అయితే వాళ్ళ ఫ్యామిలీ కంటే కూడా తెలుగు ప్రేక్షకులకు నేను చాలా రుణపడిపోయి ఉన్నాను అని చెప్పడం అయితే జరిగింది. ఎందుకంటే ఈరోజు ఈ స్థితిలో నేను ఈ స్టేటస్లో ఉన్నాను అంటే తెలుగు ప్రేక్షకులే కారణం అని చెప్పింది. అంతేకాకుండా నేను మనుషుల్లో ఎక్కువగా కలవలేను, కానీ బిగ్ బాస్ షోకి వచ్చిన తర్వాత నేను ఇప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత ఎవరు నా గురించి ఏమనుకున్నా ఒక బుక్ అందరికీ నచ్చాలని ఏం లేదు. నచ్చినా నచ్చకున్నా ఎవరు ఏమనుకున్నా కూడా ఐ డోంట్ కేర్, నేను స్ట్రాంగ్గా ఉండగలను అని చెప్పింది. సో బిగ్ బాస్కి వచ్చి ఇది నేర్చుకున్నాను అని తను చెప్పడం అయితే జరిగింది. ఇక సంజన గారి విషయానికి వస్తే నన్ను ఒక 2 days అయినా ఎవరైనా భరిస్తారా అనుకున్నాను, 2 weeks నన్ను ఎవరైనా భరిస్తారా అని అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చాక నేను చాలా ఓపికగా ఉండడం, ప్రతిదానికి ఎవరైనా ఏదైనా అంటే అంత వెంటనే వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టాలని కాకుండా చాలా ఓపికగా ఉండడం నేర్చుకున్నాను. నాకు ఒక మంచి కొడుకు దొరికాడు. ఇక్కడ ఇంత పెద్ద కొడుకు ఉండడం చెప్పడానికి కూడా నేనేం ఫీల్ అవ్వను. నాకు ఒక మంచి బాండింగ్ దొరికింది అని తను చెప్పడం జరిగింది. ఆ తర్వాత డెమాన్ పవన్ అయితే చాలా చెప్పాడు. తనకి జాబ్ లేదు, వాళ్ళ నాన్నగారి పరిస్థితి, అలాగే వాళ్ళ ఇంటి పరిస్థితి, తను కెరియర్లో సెటిల్ కాకపోవడం, ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ బాస్ నుంచి ఆఫర్ రావడం, తను సెలెక్ట్ కావడం, ఆ తర్వాత ఫస్ట్ వీక్ సేవ్ అవ్వడంతో నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ తర్వాత క్యాప్టెన్ అవడంతో ఇది కదా మూమెంట్ అనుకున్నాను. రీతు నేను జెన్యున్గా కనెక్ట్ అయ్యాను, నన్ను బాగా అర్థం చేసుకుంది అని చెప్పి తమ బాండింగ్ గురించి కూడా చెప్పాడు. సో తన గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పిన డెమాన్ పవన్ ఈ విషయాన్ని ఫస్ట్ నుంచే మాట్లాడి ఉంటే ఒక సింపతి అనేది వచ్చేది. కానీ ఎప్పుడు తను సింపతి కార్డ్ యూజ్ చేసి ఆడాలనుకోలేదు. గేమ్స్లో ఎంత బాగా ఆడతాడో మనకు తెలుసు. అలాగే ఎక్కడ ఏది ఇష్యూ క్రియేట్ చేయడు, చాలా కామ్ అండ్ కంపోజ్డ్గా ఉంటాడు, చాలా మంచిగా ఉంటాడు, చాలా మంచి బిహేవియర్. ఈ ఎపిసోడ్ తర్వాత తన ఓటింగ్ పెరుగుతుందేమో అని నేను అనుకుంటున్నాను. ఇంకా ఆ తర్వాత ఇమాన్యుల్ గురించి, సో నాకు ఈ అవకాశం వచ్చిన తర్వాత బయట కామెడీ ఎలాగూ చేస్తాం కదా, ఇక్కడ కూడా చేయొచ్చు అనుకున్నాను. కానీ ఎప్పుడైతే హరీష్ గారితో గొడవ అయిందో నాకు అప్పుడు ఇన్ని రోజులు కట్టుకున్న కోట కూలిపోయిందా అని భయం వేసింది ఒక్కసారిగా. ఆ టైంలోనే నాకు మమ్మీ కనెక్ట్ అయ్యింది. నాకు కామెడీ చేయడానికి ఈజీగా అయిపోయింది, నా జర్నీ హ్యాపీగా అయిపోయింది. సో నేను ఫ్యామిలీ వాల్యూ కూడా తెలుసుకున్నాను. ఎప్పుడో ఒకసారి ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళేదని, అలా కాదు, ఫ్యామిలీని ఎంత మిస్ అవుతున్నానో ఈ షోకి వచ్చి అర్థం చేసుకున్నాను అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత కళ్యాణ్ మాట్లాడుతూ, చిన్నప్పటి నుండే నాకు కోరిక ఉండేది స్క్రీన్ పైన కళ్యాణ్ పడాలా అని, స్క్రీన్ నేమ్ రావాలి అని చెప్పేసి. అయితే ఒకసారి డ్యూటీలో ఉన్నప్పుడు యాడ్ చూసి నేను అప్లై చేశాను, తర్వాత సెలెక్ట్ అయ్యాను, ప్రాసెస్ అంతా జరిగింది, బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాను. బిగ్ బాస్ అంటే కావాలనిపించే కష్టం. సో ఇక్కడ సరైన ఫుడ్ ఉండదు, నిద్ర ఉండదు, అందరూ కరెక్ట్గా ఉండరు, అయినా అది మనకి ఇష్టం. అందుకే ఇన్ని రోజులు జర్నీ అయితే చేయగలిగాం. అలాగే ఇక్కడ నాకు ఈ మనిషి పరిచయం అయింది. ఈవిడ కంటే కూడా పక్క వాళ్ళ గురించి కూడా బాగా ఆలోచిస్తుంది అంటూ తనుజ గురించి చెప్పడం, తన ఎక్స్పీరియన్స్ అయితే చెప్పాడు. సో మరొక ఎపిసోడ్లో మరిన్ని అప్డేట్స్తో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.